ఒక త్యాగం, ఒక యుద్ధం, ఒక రణం, ఒక పోరు, ఒక లవ్ ఇవన్నీ కలిపి సైంధవ్ మూవీ అనమాట. సో రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ సైంధవ్, యాక్టెడ్ బై విక్టరీ వెంకటేష్ గారు, అలాగే ముఖేష్ ఋషి గారు, అలాగే నవాజుద్దీన్ గారు, చాలామంది అయితే ఉన్నారు. ఆండ్రియా గారు ఉన్నారు, అలాగే ఆర్య గారు కూడా ఉన్నారనమాట. సో ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళకి డిజైనింగ్ అయితే బాగానే ఉంది, కానీ మూవీ కొంచెం ఓల్డ్ స్టైల్ అయితే అనిపిస్తుంది అనమాట. అంటే మనకి ఇంతకు ముందు కాలంలో మన చిన్నతనంలో మూవీస్ వచ్చే చూసారా, అంటే ఒక పాప కోసం చివరి వరకు కష్టపడటము, తర్వాత మళ్ళీ ఆ పాపకు సంబంధించి ఏదో ఒక సివియర్ డిసీజ్ టైప్లో ఏదన్నా రావటము, దాన్ని అధిగమించడానికి హీరో కష్టపడటము, ఆ మందు కోసం చాలా కష్టపడి అయితే మొత్తానికి ఆ మందును సాధించడం, ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట మూవీలో. కాకపోతే లాస్ట్లో విక్టరీ వెంకటేష్ గారి క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంది. అంటే ఆయన తన కూతురు ఉన్నా లేకపోయినా కానీ మిగతా వాళ్ళ కోసం కూడా కష్టపడాలి అనే టైప్లో అయితే ఉంటుందన్నమాట. ఇంతకీ ఆ కూతురు ఉందా లేదా అని మాత్రం మూవీ చూడండి అబ్బా. క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే మాత్రం క్యారెక్టర్ని కొంచెం డిఫరెంట్గానే డిజైన్ చేశారు శైలేష్ కొలన్ గారు అయితే మాత్రం. రిటర్న్ అండ్ డైరెక్టర్ బై శైలేష్ కొలన్ గారు. కానీ సైకోకి కొత్త మీనింగ్ అయితే చూపించారనమాట ఈ మూవీలో అయితే మాత్రం. SAIKO అనే టైప్లో అయితే డిజైన్ చేశారు. ఒకవైపు అదే పేరుని శైలేష్ కొలన్ గారు కూడా చూపించారనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే కనుక పార్ట్ 2 కూడా ఉంది ఈ మూవీకి. సో ఒక డైలాగ్ అయితే బాగుంది, విక్టరీ వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరో అంటారు కదా. సో ఆ మాటను అయితే ప్రూవ్ చేస్తూ ఒక డైలాగ్ కూడా పెట్టారు. ఆండ్రియా గారు వెంకటేష్ గారిని కొట్టడానికి వచ్చినప్పుడు ఆడదాని ఒంటి మీద చేసానన్న నాకు ట్రాక్ రికార్డ్ లేదు, అది నువ్వు తెప్పించకు అని చెప్పి భలే డైలాగ్ అయితే క్రియేట్ చేశారు అక్కడ. అలాగే ఆర్య గారి క్యారెక్టర్ కూడా బాగుంది, అంటే వెంకటేష్ గారికి సపోర్టింగ్ రోల్ అనమాట, చాలా బాగుంది. అలాగే మనకి విలనిజంగా కూడా ఆండ్రియా గారిని బాగా చూపించారు, బాగా నెగిటివ్ రోల్లో. నవాజుద్దీన్ గారు అయితే మాత్రం నిజంగా ఒక శాడిస్ట్ టైప్లో ఉంటుందన్నమాట ఆయన క్యారెక్టరైజేషను. అలాగే మెయిన్ కామెడీ కూడా ఆయనతోనే జనరేట్ అవుతుంది. విడిగా కమెడియన్స్ని పెట్టి కామెడీ అయితే క్రియేట్ చేయలేదు, కానీ గెటప్ సీన్ గారిని చిన్న బిట్స్గా మాత్రమే పెట్టారు, కానీ మొత్తం అంతా కూడా నవాజుద్దీన్ గారే ఉంటుంది కామెడీ మొత్తం. మూవీ అయితే మాత్రం ఓకే, వన్ టైం వాచబుల్, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. మరి వల్గారిటీ అది లేదు, కానీ కొంచెం హింస అయితే ఉంటుందన్నమాట. వెంకటేష్ గారి క్యారెక్టరైజేషన్ మనకి ఎలివేట్ చేయడానికి మాత్రమే అది కూడా ఉంటుంది. మెయిన్ ఏంటి అంటే మూవీ అంతా కూడా మనకి ఫైట్స్, అలాగే చేజింగ్లు, యాక్షను, ఇంకొక వైపు ఏమో సెంటిమెంటు, ఇవన్నీ కలిపి అయితే తీశారు. సో వెంకటేష్ గారు ఈ వయసులో కూడా బాగానే నటించారు, అలాగే ఫైట్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ బాగా చేశారు. సో ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. కాకపోతే మరీ బ్లాక్ బాస్ హిట్ రేంజ్ అయితే కాదు, కానీ ఓకే. అంటే మనకి హిట్ 2 ఉంది కదా, అడవిశేష్ గారితో తీశారు మన శైలేష్ కొలన్ గారు. ఆ మూవీతో ఒకవేళ పోలిస్తే కనుక తక్కువగానే ఉంటుంది ఈ మూవీ. లేదు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 0 ఎక్స్పెక్టేషన్స్తో కనుక మూవీకి వెళ్తే ఓకే, వన్ టైం వాచబుల్ అనే ఫీల్తోనే బయటకు వస్తారనమాట. లాస్ట్లో మాత్రం వెంకటేష్ గారి క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. ఆయన ఎందుకు కష్టపడ్డారు ఏంటి అనేది మాత్రం అయితే బాగా క్రియేట్ చేశారు. సో ఇంకా హీరోయిన్ గారి క్యారెక్టరైజేషన్ అయితే అంతగా ఇంపార్టెన్స్ ఏమీ లేదు, ఏదో అక్కడక్కడ సీన్స్లో కనపడటం తప్ప మరీ అంత వెరీ ఇంపార్టెంట్ సీన్ అయితే ఏం లేదనమాట ఆవిడికి. సో ఓవరాల్గా అయితే మొత్తం వెంకటేష్ గారి మీదే నడుస్తూ ఉంటుంది. సో మొత్తానికైతే ఇది నా రివ్యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం ఓకే, క్వైట్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. సాంగ్స్ మరీ బీభత్సంగా అలరించవు, కానీ ఓకే ఏదో ఫ్లోలో వెళ్తున్నట్టు ఉంటుంది, మరీ అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు సాంగ్స్ కూడా. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే, వన్ టైం వాచబుల్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.